అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా పంచాయతీ ఎన్నికల ఫలితాల గురించే చర్చించుకుంటున్నారు. అధికార ప్రతిపక్షాల బలాబలాలు లెక్కలు చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వెలువడ్డాయి. రాజకీయ పార్టీల గుర్తులతో కాకుండా వ్యక్తిగత ప్రాబల్యంతో గెలిచారు. సర్పంచ్ అభ్యర్థులు అత్యధికులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నామని ముందుకొచ్చారు. ఉన్న పంచాయతీల్లో 55% మంది సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఫలితాలు వెలువడ్డాయి. ఇంతకీ ఏ జిల్లాలో ఏ పార్టీ మద్దతుదారులు గెలిచారు? పంచాయతీ ఎన్నికల్లో మంత్రుల పాత్ర ఏంటి? పంచాయతీ ఎన్నికలకు సంబంధం లేదని ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారా? ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ పంచాయతీ ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. మహబూబ్ నగర్ జిల్లాలో 423 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 211 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. 152 పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిచారు. 13 పంచాయతీలను బీజేపీ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. 47 పంచాయతీల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు సత్తా చాటారు. డబుల్ సెంచరీ కొట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేలతో సమన్వయంతో వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను అత్యధిక స్థానాల్లో గెలిపించుకోవడంలో సఫలీకృతమయ్యారు. వికారాబాద్ జిల్లాలో 594 పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ట్రిపుల్ సెంచరీ కొట్టారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ మంచి ఫలితాలు సాధించారు. అంతేకాకుండా జిల్లాలో అత్యధిక పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. 360 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయ ఢంకా మోగించారు. 157 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. 13 పంచాయతీలను బీజేపీ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. 64 పంచాయతీల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు లభించకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సత్తా చాటారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో 460 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు డబుల్ సెంచరీ కొట్టారు. 268 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు పక్కనే ఉన్న నాగర్ కర్నూలు జిల్లా పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపాయి. 137 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. 13 పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. 36 పంచాయతీల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచి సత్తా చాటారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అంతర్భాగమైన నారాయణపేట జిల్లాలో 272 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయభేరి మోగించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సెంచరీ కొట్టారు. 149 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయబావుట ఎగురవేశారు. 56 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. 30 పంచాయతీలను బీజేపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. 36 పంచాయతీల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచి సత్తా చాటారు. ప్రధాన రాజకీయ పార్టీ మద్దతుదారులకు గట్టి పోటీనిచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అంతర్భాగమైన ప్రస్తుత వనపర్తి జిల్లాలో 268 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సెంచరీ నమోదు చేశారు. 142 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సత్తా చాటారు. 82 పంచాయతీలను బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. 10 పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. 34 పంచాయతీల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచి
ప్రధాన రాజకీయ పార్టీ మద్దతుదారుల విజయంపై తీవ్ర ప్రభావం చూపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 255 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు, సెంచరీ కొట్టారు. 127 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. 68 పంచాయతీలను బీఆర్ఎస్ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. 10 పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారు. 54 పంచాయతీల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. ఓవరాల్ గా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేసి ఎక్కువ మంది పంచాయతీలను కైవసం చేసుకోవడం పట్ల సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.